ఓకే బాయ్స్, మీరైతే ప్రిపేర్ కండి. నా కొడుకు మళ్ళీ వచ్చారు. 2023 వరల్డ్ కప్ మర్చిపోయలేదు అనుకోవద్దు. ఈ ఆస్ట్రేలియా వాళ్ళు అయితే మనమల్ని చిత్తుగా ఓడించారు. దానికి అసలు సిసలైన రివెంజ్ అయితే మనం ఈ మ్యాచ్ లో తీర్చుకోవాలి. అరే అవును రోహిత్, అవును. 2023 వరల్డ్ కప్ ఎలా మర్చిపోతాము? వాళ్ళ నుంచి మన దేశం మొత్తము ఏడ్చింది. దానికి అసలు సిసలైన రివెంజ్ అయితే మనం పక్క ప్లాన్ చేయాల్సిందే. ఈ ఆస్ట్రేలియాని మింగిచ్చి మనమైతే ఫైనల్లోకి అడుగు పెట్టాల్సిందే. విరాట్, నువ్వన్నా సరే లేకపోతే నేనైనా సరే ఈ మ్యాచ్ లో పక్కా సెంచరీ కొడితేనే మనం మ్యాచ్ గెలుస్తాము. లేకపోతే లాస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఎట్లయింది అట్లా అయిపోతుంది. 250కే అవుట్ అయిపోతారు. అందుకే ఈ మ్యాచ్ లో మనమైతే ఆచితూచి ఆడి మ్యాచ్ గెలిపించాలి. అంతే రోహిత్, అంతే. నువ్వైతే ఒక మంచి ఫైర్ స్టార్ట్ అయితే దాన్ని నేను మన టీం అయితే కంటిన్యూ చేసింది. ఒక మంచి టోటల్ కొట్టేద్దాం. ఫస్ట్ మీరు మ్యాచ్ గెలిచేది పక్కన పెట్టి టాస్ గెలిచేది నేర్చుకోండి. రోహిత్ శర్మ అయితే వరుస పెట్టి 12-13 టాస్లు అయితే ఓడిపోయినాడు. ఈ మ్యాచ్ నాకు గెలవమానండి. అంత సీన్ లేదు స్మిత్. ఈ మ్యాచ్ టాస్ మేమే గెలుస్తాము, మ్యాచ్ మేమే గెలుస్తాము. ఈ మ్యాచ్ అంతా దబిడి దిబ్బడే చూసుకో. మా ధైర్యం, మా సైన్యం, మా పవర్, మా ఆతో అంతా ట్రావిస్ హెడ్డే. ట్రావిస్ హెడ్ అయితే ఇండియా అంటే పడి ఆడతాడు, సెంచరీ లేపుతాడు, మ్యాచ్ గెలిపిస్తాడు. అంతే కదరా ట్రావిస్ హెడ్. నా పేరు హెడ్. ఈ హెడ్ ఉన్నంత వరకు మీకైతే హెడ్ ఏక్ తప్పదు. ఇండియా జెర్సీ కనిపిస్తే చాలు నాకైతే ఎక్కడ లేని పూనకం అయితే అందుకుంటుంది. ఇప్పటికే 2-3 సెంచరీలు బాధేసిందా. ఈ మ్యాచ్ లో కూడా పక్క సెంచరీ లోడింగ్ చూసుకోండి. అంత సీన్ లేదు నాయన హెడ్. 2023 వరల్డ్ కప్ లో అయితే నేను ఇంజూర్ అయ్యా. నేనైతే ఫైనల్ మ్యాచ్ అయితే ఆడలేదు. ఇప్పుడైతే వచ్చేసిందా కదా, ఈ కుల్ఫు పాండ్యా పవర్ చూపిస్తాలే నీకు. మా టీంలో కమిన్స్ లేదు, స్టార్క్ లేదు, ఏజల్ వుడ్ లేదు, మార్స్ లేదు. అట్లాగే స్టోయినిస్ అయితే రిటైర్డ్. రీసెంట్ గా షాట్ కూడా ఇంజూరు. అన్ని పెట్టుకొని కూడా మేమైతే సెమీస్కి వచ్చినామంటే మీరే అర్థం చేసుకోవాలి. ఆస్ట్రేలియా అంటారా బాబు, ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్ కి పోతాం. మీ టీంలో ఇంతమంది లేనిది ఒకటే, మా టీంలో ఒక్కడు లేనిది ఒకటే. ఎవరో తెలుసు కదా, జెస్సీ బాయ్. వి బిలీవ్ ఓన్లీ జెస్సీ బాయ్ ఓన్లీ. బుమ్రా కనుక ఉంటే మీకైతే పట్ట పగలే చుక్కలు చూపించేవాడు. మీరైతే వెరీ లక్కీ ఫెలోస్. మీరైతే రివెంజ్ అనే సాగు దబ్బుతున్నారు. మీరు 2023 వరల్డ్ కప్ రివెంజ్ అయితే 2024 T20 వరల్డ్ కప్ లో తీర్చుకునేశ్రీ. రోహిత్ శర్మ చుక్కలు చూపించినాడు, గుర్తులేదా? అనుకుంటే ఇప్పుడు అసలైన రివెంజ్ టైం మాది. అరే ఇంగ్లీషు, T20నే వన్డేనే. వన్డేలో ఇచ్చిన దాన్ని వన్డేలోనే తిరిగి ఇచ్చేయాల్సిందే, లేకపోతే లావ్ అయిపోతాం. అరే వైట్ లిప్స్టిక్ రిజ్వానో, ఈ రోజైతే సెమీఫైనల్ ఉంది, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. మనమైతే ఆస్ట్రేలియాకి సపోర్ట్ చేయాలి. నువ్వైతే త్వరగా టీవీ ఆన్ చేయి. ఓ అవును, ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఉంది కదా. నేనైతే మర్చిపోయా. పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే హైలైట్స్ చూస్తా ఉంటా మన ఇన్నింగ్స్ ని. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందా లేకపోతే ఆస్ట్రేలియా గెలుస్తుందా, ఎవరు గెలిచి ఫైనల్ పోతారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.